అందరికీ నమస్కారం. హోలీ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? రంగులు, సందడి, సంతోషం కదా? కాని ఈ రంగుల వెనకాల ఒక పెద్ద ఆధ్యాత్మిక రహస్యం దాగుంది. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, హోలీ కేవలం పండగ మాత్రమే కాదు, మనసులో ఉన్న కోరికల్ని వెంటనే నెరవేర్చుకోడానికి విశ్వం మనకిచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. మరి ఆ శక్తిని మనం ఎలా వాడుకోవాలి? రండి వివరంగా తెలుసుకుందాం. అవునండి, మీరు చూస్తున్నది అక్షరాలా నిజం. చాలామందికి హోలీ అంటే రంగుల పండగ, సరదాగా గడిపే రోజు అంతే. కానీ ఆ ఒక్క రోజులో ఎంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందో చాలామందికి తెలియదు. మన లైఫ్లో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరకడానికి, మనం బలంగా కోరుకున్నవి జరగడానికి ఈ సమయాన్ని మించింది లేదు. అసలు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం పదండి. సరే, అసలు విషయానికొద్దాం. హోలీ అంటే నిజంగా రంగులు చల్లుకోవడం మాత్రమేనా, లేక అంతకు ముంచి మనకు తెలియని లోతైన అర్థమేమైనా ఉందా? మన పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఫాల్గుణ పూర్ణిమ రోజు అంటే హోలీ రోజన్నమాట. గ్రహాలన్నీ ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని సిద్ధముహూర్తం అని పిలుస్తారు. అంటే సిద్ధింపజేసే ముహూర్తం. మనం ఆ టైంలో ఏం కోరుకున్నా, ఏ పూజ చేసినా దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన సంకల్పశక్తి పీక్స్లో ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది మన నెగటివిటీని వదిలించుకుని దేవుడి ఆశీస్సులు పొందగానికి ఒక స్పెషల్ టైం. ఇక హోలీ పండుగలో అన్నిటికంటే ముఖ్యమైన, అన్నిటికంటే పవర్ఫుల్ ఘట్టం హోలికా దహనం. దీని వెనుక ఉన్న అసలు శక్తి ఏంటో తెలుసుకుందాం రండి. మనందరికీ ప్రహ్లాదుడి కథ తెలుసు కదా. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపడానికి ప్రయత్నించిన హోలిక తనే అగ్నికాహుతవుతుంది. ప్రహ్లాదుడు సేఫ్గా బయటపడతాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఆ హోలిక మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీకి ప్రతీక. మనలో ఉండే అహం, కోపం, అసూయ ఇలాంటి చెడుగుణాలన్నింటినీ ఆ మంటల్లో వేసి కాల్చేయాలన్నమాట. అలా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడమే హోలికా దహనం వెనుకున్న అసలు ఉద్దేశ్యం. ప్రతి ఏటా హోలికా దహనానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. కానీ రాబోయే 2026లో వచ్చే హోలీ మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చూడండి, గ్రహణం సమయంలో కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ టైంలో మనం చేసే చిన్న పూజకైనా, జపానికైనా 100 రెట్ల ఫలితముంటుందని నమ్మకం. సో ఒకవైపు హోలీ పౌర్ణమి, మరోవైపు చంద్రగ్రహణం రెండూ కలిసి వస్తున్నాయంటే ఆ రోజు హోలికా దహనం యొక్క శక్తిని మనం ఊహించుకోవచ్చు. సరే, థియోరీ అంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన కోరికలు నెరవేరాలంటే, మన సమస్యలు తీరాలంటే ఆ హోలికా అగ్నిలో ఏ వస్తువులని వెయ్యాలి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతి సమస్యకు ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. మొదటగా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకుంటే పసుపు, బెల్లం, ఒక కొబ్బరికాయని ఆ అగ్నిలో సమర్పించండి. ఇక కెరియర్లో గ్రోత్ కోసం, జాబ్, బిజినెస్లో సక్సెస్ కోసం ఆవాల నూనెను ఆహుతిగా వేయాలి. ఇది వృత్తిపరమైన అడ్డంకులను తొలగిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయంలో గొడవలున్నాయా? రిలేషన్షిప్స్ బాగుండాలంటే పెరుగు, తేనె, చక్కెర కలిపిన మిశ్రమాన్ని వేయండి. ఇది సంబంధాలలో తీపిని నింపుతుంది. చివరిగా, దిష్టి, నరదృష్టి నుంచి రక్షణ కోసం ఒక కొబ్బరికాయలో నల్ల నువ్వులు నింపి దాన్ని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ మంటల్లో వేసేయండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. అయితే కేవలం ఈ వస్తువుల్ని వేయడమే కాదు, దీనికి కొంచెం మంత్రశక్తిని కూడా జోడిస్తే ఫలితం డబుల్, ట్రిపుల్ అవుతుంది. మరి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మంత్రం చదవాలి? ఒక్కసారి ఆలోచించండి. హోలీ కథలో హీరో ఎవరు? భక్త ప్రహ్లాదుడు. మరి ఆయన్ని కాపాడిందెవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి రక్షించారు. సో లాజిక్ చాలా సింపుల్. హోలీ రోజు మనం ఆరాధించాల్సిన ముఖ్యమైన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆయనను పూజిస్తే చాలు, ఎలాంటి భయాలైనా, ఆపదలైనా సరే మన దరికి చేరవు. ఆయనే మనకు రక్షణ కవచంలా ఉంటారు. హోలికా దహనం జరుగుతున్నప్పుడు మనసులో ఈ మంత్రాన్ని తలుచుకోండి. ఓం నమో భగవతే నరసింహాయ. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. దీన్ని జపించటం వల్ల స్వామివారి ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. అన్ని రకాల నెగటివ్ ఎనర్జీల నుంచి మనల్ని కాపాడమే కాదు, మన విజయానికి అడ్డు వస్తున్న అన్నింటినీ తొలగిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హోలీకి కామ మహోత్సవం అని కూడా పేరుంది. ఎందుకంటే ఇది వసంత ఋతువుకి స్వాగతం పలికే పండుగ కదా. సో ప్రేమ, ఆకర్షణ, క్రియేటివిటీకి అధిపతి అయిన కామదేవుడిని కూడా ఈరోజు పూజించడం ఒక సంప్రదాయం.
దీనివల్ల రిలేషన్షిప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సరే, హోళికా దహనం అయిపోయింది, పూజ కూడా చేసేశాం. అంతటితో పనైపోయిందా? లేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ దహనం తర్వాత మిగిలిన బూడిద ఉంది కదా, అది మామూలు బూడిద కాదు, అదొక పవిత్రమైన విభూది. మరి ఆ బూడిదని ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ 2 ముఖ్యమైన పనులు చెయ్యాలి. మొదటిది, హోలీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ హోళికా దహనం జరిగిన చోటికి వెళ్ళి కొద్దిగా బూడిద తీసుకురండి. దాన్ని మీరు స్నానం చేసే నీళ్లలో కొంచెం కలిపి స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మనమీద ఉన్న గ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది. ఇక రెండోది, సంపద కోసం కొద్దిగా బూడిద తీసుకుని దాన్ని ఒక శ్రీయంత్రంతో పాటు ఒక ఎర్రటి వస్త్రంలో కట్టండి. ఈ మూటని మీరు డబ్బులు దాచే ప్రదేశంలో అంటే లాకర్లో గాని బీరువాలో గాని పెట్టండి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. చూశార్కదా, మనం కేవలం రంగుల పండగ అనుకునే హోలీ వెనుక ఎంత పెద్ద సైన్స్, ఎంత ఆధ్యాత్మిక శక్తి దాగియుందో. ఇదంతా కూడా మన కోరికలు నెరవేరడానికే, మన సంకల్పం సిద్ధింపచేసుకోడానికే విశ్వం మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఇది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, హోలీ అంటే మనలోని చెడును, మనలోని నెగటివిటీని, అంటే అహం, కోపం, అసూయ లాంటి వాటన్నిటినీ ఆ మంటల్లో వేసి కాల్చేయడం. అలా మనల్ని మనం శుద్ధి చేసుకుని ఒక క్లీన్ స్లేట్తో, ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మన కోరికలను విశ్వానికి పంపించడం. నిజంగా ఇది మనకు దొరికిన ఒక గొప్ప వరం. మరి ఈసారి హోళికా దహనం చూస్తున్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా విజయాన్ని ఆపుతున్నదేది, నా కోరిక నెరవేరకుండా అడ్డుపడుతున్న నాలోని ఏ ఒక్క చెడు గుణాన్ని ఈరోజు ఈ అగ్నిలో వదిలేస్తున్నాను అని బలంగా సంకల్పించుకోండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు.